హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 10th జనవరికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, బాగా హైయర్ లెవెల్ కి వెళ్ళింది, కానీ అక్కడి నుంచి ఫాల్ అయింది. డే ఎండింగ్ వచ్చేసరికి ఓన్లీ 30 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో 27 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 23 స్టాక్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో ఎల్ఎన్టీ టాప్ లో ఉంది, 1.57%. నిఫ్టీకి 12.34% పాయింట్స్ యాడ్ చేసింది. దాని తర్వాత భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, M&M, టాటా స్టీల్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో నెగటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో బ్యాంక్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, ఐటీసీ, నెస్లే, బజాజ్ ఫిన్సర్వ్, బ్రిటానియా ఇవన్నీ కూడా నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీలోనే ఎక్కువ మైనస్ చూసాం మనం. సో బ్యాంక్ నిఫ్టీ -226 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీలో 9 స్టాక్స్ నెగిటివ్ ఉంటే ఓన్లీ 3 స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్, దాని తర్వాత ఐసిఐసిఐ, దాని తర్వాత యాక్సిస్. ఈ 3 బ్యాంకుల నుంచే మనకు బ్యాంక్ నిఫ్టీలో మాక్సిమం మైనస్ కి వెళ్ళింది అనుకోవచ్చు. తర్వాత ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్, ఇవి 3 బ్యాంకులు కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నిన్న బంధన్ బ్యాంక్ బాగా డౌన్ ఫాల్ అయిన తర్వాత ఈ రోజు కొంచెం రికవరీ అయింది. అది కూడా హెవీ రికవరీ కాదు, 0.77% రికవరీ అయింది. సో ఓవరాల్ గా బ్యాంకింగ్ స్టాక్స్ లో నెగిటివ్ గానే కనపడుతుంది. మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. నిఫ్టీకి ఫస్ట్, ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. మనం అనుకున్నట్టుగా నిన్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకున్నాం 21,680. ఇది వీక్లీ పివోట్ లెవెల్. కాకపోతే ఈరోజు ఓపెన్ దానికి దగ్గరలో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఆ లెవెల్ ని కూడా క్రాస్ చేసింది. కానీ ఎప్పుడైతే ఆ లెవెల్ ని డౌన్ సైడ్ కి బ్రేక్ చేసిందో అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెషర్ స్టార్ట్ అయింది. డే ఎండింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ కి డే లో క్లోజ్ అయింది. 21,544 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ లాస్ట్ మనం అనుకున్నాం 21,500 ఏదైతే లెవెల్ ఉందో అది ఇంపార్టెంట్ అని. అది ఇప్పటికి కూడా ఇంపార్టెంట్ లెవెలే. దాన్ని బ్రేక్ చేసే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి ఇప్పుడున్న క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ ప్రకారం. ఒకటి ఇన్సైడ్ బార్ ఫామ్ అయింది. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం షార్ప్ డౌన్ సైడ్ ఉండొచ్చు. ఫస్ట్ మన కీ లెవెల్ షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు 21,405 మన కీ లెవెల్. సో వన్స్ 21,405 బ్రేక్ అయిందంటే మాత్రం ఇంకా ఫర్దర్ గా వీక్నెస్ ఉండొచ్చు. మంత్లీ పివోట్ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి 21,238. సో ఓవరాల్ గా కొంచెం బయాస్ నెగిటివ్ కి వచ్చేటట్టు కనబడుతుంది. సో సెల్ అండ్ ర్యాలీ మోడ్ లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓన్లీ మనకి క్లోజింగ్ బేసిస్ లో 21,800 కన్నా పైన క్లోజ్ అయితేనే మళ్ళీ ఫర్దర్ గా ర్యాలీ ఉండే అవకాశం ఉంటుంది. లేదా అంటే మనం గతంలో అనుకున్నట్టుగా కొంత కన్సాలిడేట్ కావచ్చు. 21,300 నుంచి 21,800 మధ్యలో కొన్ని రోజులు కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ మన రెసిస్టెన్స్ లెవెల్ కి దగ్గరే ఓపెన్ అయింది. 47,790 మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్. ఇది క్రాస్ చేస్తే 4840 అనుకున్నాం. సో ఆ లెవెల్ కి ఓపెన్ అయిన తర్వాత హైయర్ లెవెల్ కి వెళ్ళినాక అక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్ గా సెల్లింగ్ వచ్చింది. ఎప్పుడైతే మళ్ళీ అగైన్ ఈ 47,790ని క్రాస్ చేసి కిందకి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. వీక్లీ మన కీ లెవెల్ ని కూడా బ్రేక్ చేసింది. తర్వాత మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర చిన్న సపోర్ట్ లాగా తీసుకుంది. బట్ ఇది టెక్నికల్ గా స్ట్రాంగ్ సపోర్ట్ లాగా తీసుకోవడానికి లేదు. 47,115 కూడా బ్రేక్ చేసే అవకాశాలే కనబడుతున్నాయి. లాస్ట్ 3 days సెషన్స్ చూస్తే హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ అయితే ఉన్నాయి. ఇది కొంచెం నెగటివ్ కి సంకేతం అనుకోవచ్చు. వన్స్ ఇది బ్రేక్ అయి కిందకి వెళ్తే మాత్రం మనం గతంలో అనుకున్నట్టుగా 46,700, 46,500 లెవెల్స్ ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ర్యాలీ వస్తే అది మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు మన కీ లెవెల్ మారుతుంది, ఎందుకంటే వన్స్ కీ లెవెల్ ని బ్రేక్ చేసిన తర్వాత మన కీ లెవెల్ అప్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు అప్ సైడ్ బ్రేక్ చేస్తే మనకి బయింగ్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి మనం కీ లెవెల్ ని షిఫ్ట్ చేద్దాం అప్ సైడ్ కి. సో బ్యాంక్ నిఫ్టీకి కీ లెవెల్ 48,230, ఇది రేపటికి. సో ఈ లెవెల్ కన్నా కింద ఉన్నన్ని రోజులు కూడా మనం సెల్ అండ్ ర్యాలీ మోడ్ లో ఉండొచ్చు. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. స్టాక్ వచ్చి గోద్రేజ్ ప్రాపర్టీస్. సో ఈ రోజు సెక్టోరియల్ ఇండిసెస్ లో చూస్తే టాప్ పర్ఫార్మర్ రియాలిటీ. సో ఇది స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశాలు ఉన్నాయి. డిఎల్ఎఫ్
మోర్ దెన్ 4% పెరిగింది ఈరోజు. అట్లనే గోద్రేజ్ ప్రాపర్టీస్ కూడా ఈరోజు బాగానే పెరిగింది. సో ఇక్కడ మనం చూస్తే దాదాపు 3.65% పెరిగింది ఈరోజు. సో ఈ చార్ట్ వైజ్గా టెక్నికల్గా చూసినప్పుడు స్ట్రాంగ్ మూమెంటమే కనపడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వీక్లీ పివోట్ లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ తీసుకొని ఈరోజు డే హై దగ్గరలో క్లోజ్ అయింది 2241. సో ఇది హైయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. హైయర్ లెవెల్లో మనకి 2 రెసిస్టెన్స్ పాయింట్స్. సో వేవ్ వైజ్గా వేవ్ వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్, తర్వాత ఈ వేవ్ ఎక్స్టెండ్ అవుతుంది. ఈ ఎక్స్టెన్షన్ లెవెల్స్ చూస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ 2335, దాని తర్వాత 2440. ఈ 2 లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో డౌన్ సైడ్ ఓన్లీ డే క్లోజింగ్ 2160 కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం కొంచెం వీక్నెస్ రావచ్చు, మళ్ళీ మంత్లీ పివోట్ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సపోర్ట్ లెవెల్, స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు ఇది, వీక్లీ పివోట్ 2160, దాని తర్వాత మంత్లీ పివోట్ 1980. సో ఇట్లా 4 లెవెల్స్ డ్రా చేసుకున్నాం మనం. సో ఫస్ట్ లెవెల్ ఆల్రెడీ ఈ లెవెల్ని క్రాస్ చేసింది కాబట్టి దీంట్లో లాంగ్ ఎంట్రీకి పాసిబిలిటీ ఎక్కువ ఉంది. సో ఇవి 2 రెసిస్టెన్స్ పాయింట్స్ మనం ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా తీసుకుందాం. ఈ ట్రెండ్లో ట్రెండ్ కంటిన్యూస్గా అప్ ట్రెండే కనపడుతుంది. చాలా రోజుల నుంచి స్ట్రాంగ్ మొమెంటమే ఉంది. సో ఇది ఫర్దర్గా కూడా అప్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు ఉన్న సెనారియోలో లాస్ట్ 3 డేస్ చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది. సో ఇక్కడ చూస్తే మనకి 3 డేస్ స్మాల్ కరెక్షన్. ఇది ప్రీవియస్గా కూడా ర్యాలీ వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ ఇచ్చి మళ్ళీ అప్ వెళ్ళింది, చిన్న కరెక్షన్ ఇది. సో ఇక్కడ మనకి వీక్లీ పివోట్ మంచి స్ట్రాంగ్ సపోర్ట్ 3038 వీక్లీ పివోట్ లెవెల్, అది ఆ లెవెల్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. హైయర్ సైడ్ 2 రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్ చూస్తే 3205, దాని తర్వాత 3270. ఇవి 2 మనకి ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా చూడొచ్చు. అండ్ డౌన్ సైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ 3038 ఉంది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ 2955 వరకు రావచ్చు. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని దీంట్లో మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ట్రెండ్. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.